ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ క్యాబినెట్ లో కొండా సురేఖ గారింటికి అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళారు. కొండా సురేఖ గారు తప్పు చేసిర్రు, ఆమె ఇంట్లో దొంగలు ఉన్నారని చెప్పి పోలీసులు పంపించారు. పంపించేదేదో పోలీస్ డ్రెస్ లో వారెంట్ తో పంపించి కొండా సురేఖ ఇంట్లో అక్రమ తుపాకులు ఉన్నాయి, లేకపోతే AK-47 ఉన్నాయా, గంజాయి ఉందా, డ్రగ్స్ ఉన్నాయా, లేకపోతే గుప్త నిధులు ఏమైనా తవ్వి తీసుకొచ్చిర్రా? ఒక క్యాబినెట్ లో అంతే కదా, జనరల్ గా క్యాబినెట్ ఇంటి మీదకి పోవాలంటే గవర్నర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అక్కడ అన్ని ఉంటాయి. అవును, మినిస్టర్ క్వార్టర్స్ లోకి వెళ్ళలేరు. రేవంత్ రెడ్డి అన్నకి హ్యాట్స్ ఆఫ్. ముఖ్యమంత్రి అయినా కూడా తన సొంత క్యాబినెట్ మీద కూడా పోలీసులు పంపించిండు, అసలు మామూలు కాదు. మరి పంపించినాక అక్కడ వాడు సుమంతో సమంతో వాడు ఉన్నాడు, వాడిని ఎందుకు అరెస్ట్ చేయలే? మరి చేయలే, వాడు తప్పు చేసినని నువ్వు పంపించినావు. మరి నీ కళ్ళ ముందే, నీ పోలీస్ కళ్ళ ముందే, టీవీ కెమెరాల ముందే కొండా సురేఖ ఆ సుమంత్ అనేటువంటి ఎక్కించుకొని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆవిడ సుమంతో సమంతో హేమంతో వాడు ఎవడో వాడు తప్పు చేసిందని నువ్వు పోలీసులు పంపించినావు. ఆవిడకి చుట్టమేట కదా, అతను కూడా చుట్టము వాటాల పంపిణీయో మనకు తెలియదు. నేనేమంటున్నా అంటే అక్కడ ఇన్ని రోజులు అయింది కదా, వారం 10 రోజులు అవుతుంది కదా దగ్గర దగ్గర. మరి సుమంత్ చేసిన తప్పేంది? కొండా సురేఖ గారి ఇంటికి అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వెళ్ళారు? ప్రజలకు వివరణ ఇవ్వాలి కదా. అక్కడ సీన్ కట్ చేస్తే ఆ సుష్మితా పటేల్ అనే అమ్మాయి ఏమంటది, అసలు మా అమ్మ బీసీ మంత్రి కాబట్టి మా నాన్న ఇరికించడం కోసం ఈ సుమంత్ అనేటోడు మా కుటుంబ సభ్యుడు, ఆయన ఎట్లా అరెస్ట్ చేస్తారో చూస్తాము, దీని వెనకాల వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు. అసలు హోం మంత్రి రేవంత్ రెడ్డా, వేం నరేందర్ రెడ్డి పంపించిండు అని తెలిసింది. దీని వెనకాల రోహిన్ రెడ్డి అనేటోడు ఉన్నాడు. అసలు నేను ఉత్తమ్ అంకుల్కి ఫోన్ చేసిన, ఉత్తమ్ అంకుల్ ఫోన్ చేస్తే ఉత్తమ్ అంకుల్ అన్నాడు ఇదంతా ఉత్తిదే, నేను కాదు పంపించింది, నేను ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు అన్నాడు. వేం నరేందర్ రెడ్డిని అడిగితేనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చిర్రు, ఈ సుమంత్ అనేటోడు గన్నులు పెట్టి బెదిరిస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చినట్టు.